నమస్తే. మోక్షజ్ఞ ఎంట్రీ తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద కళను తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇండస్ట్రీకి వస్తూనే ఫస్ట్ సినిమా పారితోషికం ఎంత అనే దానిపైన ఒక చర్చ అయితే, ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీళ్ళిద్దరిని కూడా ఈ సినిమాలో నటింపజేసేటట్లు ఒక పెద్ద ఆయన చాలా కష్టపడుతున్న సంగతి తెలిసింది. అయితే ఎవరు ఆయన అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా గురించి చాలా పెద్ద హైపే నడుస్తూ వస్తుంది. ఏదైతే గతంలో మనం చూసుకుంటే ఆయన ఎంట్రీ చాలా లేట్గా అవుతుంది అని సంగతి తెలిసిన తర్వాత ఎప్పుడైతే సెప్టెంబర్ 6న ఒక చిన్న లుక్ అయితే రిలీజ్ చేశారో దాంతో పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక ఫోటోలు కానీ మనిషి కానీ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఒక పిక్ లుక్స్ వేరు. సో పూర్తిగా మోక్షజ్ఞపై పూర్తి పెద్ద కన్ను అయితే ఉందని చెప్పేసి అనుకోవాలి. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరిని కూడా నటింపజేస్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్న సంగతి తెలుస్తుంది. అయితే ఈ విషయాల గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎవరికైనా ఒక రికార్డు. సాధారణంగా మొదటి సినిమాతోనే పెద్ద రెమ్యునరేషన్ ఉన్న హీరోలు ఎవరో లేరు ఇప్పటిదాకా. ముఖ్యంగా వారసుల పరంగా చూసుకున్నా కానీ వారసు ఇప్పుడు రామ్ చరణ్ చిరుత సినిమాలో మొదటి సినిమా అయినా కానీ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ లేవు. ఆ రోజులోనే రెమ్యునరేషన్ వేరు, ఈ రోజులోనే రెమ్యునరేషన్ పరంగా కూడా వేరు కూడా. ఇప్పుడు సాధారణంగా బయట ప్రచారంలో ఉన్న రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనేది ఒక టాకు. అంటే ఒక నిర్మాత వాళ్ళ సిస్టరే ఉన్నారు అక్క తేజస్విని, ఇంకో నిర్మాత చెరుకూరు సుధాకర్ గారు ఉన్నారు. అంటే చెరుకూరు సుధాకర్ గారు బయట వ్యక్తి అయినా కానీ అంటే బాలయ్య బాబు రెమ్యునరేషనే దాదాపు 27 కోట్లు 28 కోట్లు అంటున్నారు. అంతకుముందు అయితే బాలయ్య బాబు రెమ్యునరేషన్ 15 కోట్లు అట్లాగే ఉండేది. ఇప్పుడు బాలయ్య బాబు రేంజ్ పెరిగింది కాబట్టి అది కూడా 27-28 కోట్లకి వెళ్ళింది. కానీ జనరల్గా అయితే బాలయ్య బాబు ఒక నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు, ఒక రీజనబుల్ రెమ్యునరేషన్తో ఉండేవాళ్ళు. కానీ మోక్షజ్ఞ తొలి సినిమాతో 20 కోట్ల ఆఫర్ అంటే అదొక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటిదాకా ఏ హీరో కూడా అంత రెమ్యునరేషన్ మొదటి సినిమాకి తీసుకున్నది లేదు. అప్పటి కరెన్సీతో పోల్చుకున్నా ఒక విధంగా చెప్పాలంటే ఇది పెద్ద రికార్డుగానే చెప్పాలి. అయితే ఒకవేళ ఫస్ట్ సినిమానే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అతి త్వరలో 100 crores జాబితాలో జాయిన్ అవుతాడంటే ఏమంటారు? ఇప్పుడు మొదటి సినిమా కూడా దాదాపు కలెక్షన్స్ పరంగా 100 కోట్ల రేంజ్లోకి వెళ్ళే సినిమానే, పాన్ ఇండియా సినిమా. అందుకనే వాళ్ళు 20 కోట్లు ఆఫర్ చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ తెలుగు సినిమాగా అనుకుంటే అది అంత రెమ్యునరేషన్ కూడా ఉండదు. ఒక పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి సోషియో ఫాంటసీ కథాంశం కాబట్టి అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మరి దీంట్లో మరి బాలయ్య బాబు ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు అనేది ఒక టాకు. అంటే బాలయ్య బాబు శ్రీకృష్ణగా ఒక ప్రత్యేక పాత్ర కనిపించబోతున్నారు అనేది ఒక టాకు. మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్ర అనేది ఒక టాకు. అయితే అభిమన్యుడి తండ్రి అర్జునుడు ఎవరు అనేది ఇంకోటి వస్తుంది. మరి బాలయ్య బాబు అర్జునుడు చేస్తారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేస్తారా అనేది, అంటే ఒక హీరో కోసం సంప్రదింపులు జరుపుతున్నారు, అది జూనియర్ ఎన్టీఆర్ అనుకోవడానికి లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి నందమూరి ఫ్యామిలీలో 2 వర్గాలు ఉండడం కరెక్ట్ కాదని ఒక పెద్ద ఆయన భావించి ఇరు వర్గాలకు నచ్చజెప్పి సంప్రదింపు జరుపుతున్నారని, పైగా మొదటి సినిమాలోనే జూనియర్ ఎన్టీఆర్ని కూడా పెడితే మోక్షజ్ఞ కెరీర్ పరంగా కూడా బాగుంటుందని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక పెద్ద ఆయన అంటున్నారు. మరి ఆ పెద్ద ఆయన ఎవరు ఏంటి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కానీ అంటే రాఘవేంద్రరావు గారు కావచ్చు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్తో మొదటి సినిమా ఆ స్టూడెంట్ నెంబర్ 1తో మనకు ఆయనతో అనుబంధం ఉంది కాబట్టి పెద్ద ఆయన రాజకీయాలకి సినిమాలకి సంబంధం ఉన్న పెద్ద ఆయన అంటే రాఘవేంద్ర గారి పేరే కనిపిస్తూ ఉంటుంది. లేదా అశ్విని దత్ గారు ఉంటారు. అశ్విని దత్ గారు ఇలాంటి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. ఒక పెద్ద మనిషి తరహాలో రాజీ చేయాలంటే రాఘవేంద్ర గారు చెప్తేనే అవుతుంది. అది అట్లా సంప్రదింపు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే పురాణాల ఆధారంగా వస్తున్నటువంటి ఒక సినిమాలు ఈ మధ్యలో బాగా ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే కోలో చూసుకుంటే మనకి కల్కి సినిమా కూడా ఖచ్చితంగా పురాణాల బేస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పురాణాల బేస్ మీదనే ఫస్ట్ సినిమా మోక్షజ్ఞ రాబోతుంది కాబట్టి సో అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? అది కాక ఆ సినిమాలో ఏదైతే కల్కి సినిమాలో చూసుకుంటే మనకి విజయ్ దేవరకొండ కావచ్చు, ఇలా చాలామంది మనం చూసాం, దుల్కర్ సల్మాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నటింపజేశారు. సో అదేవిధంగా మళ్ళీ అభిమన్యుడు పాత్రలో మోక్షజ్ఞ కనిపించడం, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఇలాంటి ఈ సినిమాని ఏ స్థాయి హిట్కి వెళ్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ PVCU అని చెప్పి ఆయన పేర్కొంటున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని. ఆ సినిమా ఆ కేటగిరీలో 20 సినిమాలు చేద్దామని ఆయన టార్గెట్. అందులో భాగంగా వస్తున్న సినిమానే మొన్న హనుమాన్ వచ్చింది. ద జై హనుమాన్ అనేది కొద్ది కార్యరూపం దాల్చక టైం పట్టేట్టుంది, ఇమ్మీడియట్గా రాదు. అలాగే అధీర సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది గతంలో. ఆ సినిమాకి సంబంధించి కొంత వర్క్ ఉందని సమాచారం అయితే ఉంది. అది కంప్లీట్ చేసిన తర్వాత
అంటే అధీరాతో పాటు ప్యారల్గా ఈ సినిమా కూడా మోక్షజ్ఞ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఆ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చే సినిమాల్లో మోక్షజ్ఞ సినిమా కూడా ఉందని మనం అంచనా వేసుకోవచ్చు. కాబట్టి భారీ స్థాయిలోనే ఈ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. అతను సక్సెస్ అయ్యాడు కూడా, హనుమాన్తో అతను ఏంటో నిరూపించుకోగలిగాడు. మరి తేజ లాంటి చిన్న హీరోని పెట్టుకుని పెద్ద హిట్ కొట్టాడు. అది పైగా దాని వసూళ్ళు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. అలా చూసుకున్నప్పుడు మోక్షజ్ఞ తొలి సినిమానే ఒక 500-600 కోట్లు కలెక్ట్ చేస్తే అది పెద్ద రికార్డుగా చెప్పుకోవాల్సి వస్తుంది. మొదటి సినిమాతో ఎక్కువ రెమ్యునరేషన్, మొదటి సినిమాతో ఎక్కువ వసూలు సాధించిన సినిమా ఈ కేటగిరీలోకి మోక్షజ్ఞ సినిమా వచ్చేస్తుంది. అతని సినిమా కెరీర్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది కూడా, మోక్షజ్ఞ సినిమా కెరీర్కి. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే యువత ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు, యంగ్ హీరోస్ ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అదే జాబితాలో మోక్షజ్ఞ రాబోతున్నాడా? వస్తే కాంపిటీషన్ ఎవరెవరికి అంటే ఏం చెప్తారు? చాలామంది బయట ప్రచారంలో ఉన్నది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్కి ఇదో పెద్ద కాంపిటీషన్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీల పరంగా చూసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో అటు పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో పేరు వచ్చింది కాబట్టి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కిను మోక్షజ్ఞకి పోటీ ఉంటుందని ఆయన ప్రచారం జరుగుతుంది. దానికి మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక దాదాపు 20 ఏళ్ళ ముందే సినిమా ఫీల్డ్కి వచ్చాడు కాబట్టి 20 ఏళ్ళ ముందు వచ్చిన హీరోని మనం ఇప్పుడు వచ్చిన హీరోని ఒక ఘాటను కట్టి వాళ్ళకి వీళ్ళు పోటీనా వీళ్ళకి వాళ్ళు పోటీనా కూడా కరెక్ట్ కాదు. కాకపోతే యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్లో ఖచ్చితంగా ఒక తేజ సజ్జ లాంటి వ్యక్తికి, లేకపోతే ఆ కేటగిరీలో వచ్చే కొంతమంది వ్యక్తులు, సిద్ధు జొన్నలగడ్డ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు అయితే ఒక అతను కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఛాయిస్ మారిపోతుంది. పలానా హీరోతో సినిమా అనుకున్నప్పుడు ఎందుకు మన స్టార్డమ్ ఉన్న హీరో బాలయ్య బాబు గారి వారసుడు మోక్షజ్ఞ ఉన్నాడు కదా అనుకోవచ్చు. ఇప్పటికే చాలామంది నిర్మాతలు కూడా సంప్రదింపు జరుపుతున్నట్టుగా, బాలయ్య బాబుతో సంప్రదింపు జరిపి మోక్షని నటింపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. అయితే సాధారణంగా బాలకృష్ణ గారు చూసుకుంటే కెరియర్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇలాంటి చెన్నకేశ్వరరెడ్డి ఇలాంటి ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాల్లో ఆయనకి బాగా హిట్ తీసుకొచ్చినట్టు సందర్భం. దాని తర్వాత కూడా బోయపాటి కాంబినేషన్లో కూడా సేమ్ అట్లాంటి కాంబినేషన్ చూసాం. సో మోక్షజ్ఞన్ కూడా అలాంటి కాంబినేషన్ సినిమా వస్తుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తుంది. ఈ మొదటి సినిమాతోనే ఒక రికార్డులు బదులు కొట్టే సినిమా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా దాంట్లో బాలయ్య బాబు కూడా ఉంటే, లేదా ఇంకో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా అది మంచి హైప్ వచ్చేసినట్టే కదా సినిమాకి. అది కూడా ఒక ప్లస్ పాయింటేగా. ఇప్పుడు సోలో హీరోగా ఒక రికార్డు సాధించడం అనేది ఒక క్రెడిట్ వస్తుంది. సోలో హీరోగా కాకుండా ఇప్పుడు వీళ్ళు నటించినా అది క్యామియో రోల్సే కాబట్టి అది కూడా మనం సోలో హీరోగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలయ్య బాబు ఒక ప్రత్యేక పాత్రలో, శ్రీకృష్ణ పాత్రలో ఒక మెరుపులా మెరిసి వెళ్ళిపోతారు ఆయన. లేదా ఇంకో హీరో ఉన్నా ఆయన కూడా మెరుపులా మెరిసి వెళ్ళిపోతారు. అప్పుడు సోలో హీరో సినిమాగానే లెక్కలోకి వస్తుంది. కాకపోతే ఒక పాన్ ఇండియా సినిమాగా మనం చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక సినిమాల కన్నా ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రికార్డులు కొట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీనే ఒక పాన్ ఇండియా మూవీ రావడం అనేది ఒక రికార్డ్ అయితే, తీసుకున్నటువంటి ఒక పారితోషికం ఇంకొక రికార్డ్ అయితే, అది రిలీజ్ అయిన తర్వాత అది కలెక్షన్ చేసేటువంటి కలెక్షన్ కూడా ఇంకో రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓన్లీ నందమూరి వంశానికే సొంతంగా అంటే ఏం చెప్తారు? అరే అట్లాంటి రికార్డు పరంగా చూసుకుంటే ఇదే మొదటి రికార్డు అవుతుంది. ఎందుకంటే 2-3 ఏళ్ళుగా ప్రచారం జరుగుతుంది. మోక్షజ్ఞ ఇదిగో వస్తున్నాడు అని చెప్పి ప్రచారం 2-3 ఏళ్ళుగా జరుగుతుంది. కానీ లేట్ అవుతూ వచ్చింది. ఆదిత్య ట్రిపుల్9 మ్యాక్స్ అనే సినిమా దాదాపు 3 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిపోతుందని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఇవాళకి ఇంకా సెట్స్ మీదకి వెళ్ళాలా మోక్షజ్ఞ సినిమా, ఇప్పటికీ సెట్స్ మీదకి వెళ్ళాలా. అది ఎప్పుడు వెళుతుందనే దాని మీద కూడా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు గారికి సంబంధించిన 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవానికి ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. వీళ్ళు రాకుండా వర్షాల వల్ల రావడం సాధ్యం కాల. కొంతమంది ఏమంటారంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీతో పాటు మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమం ఏపీలో నిర్వహిస్తే బాగుంటుంది కదా అనే ఒక ప్రపోజల్ కూడా చాలామంది నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నారు. అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఏపీలో ఏర్పాటు చేయబోతున్నారా అనేది ఒకటి. తర్వాత ఈ గ్రాండ్ ఎంట్రీ దీన్ని ఘనంగా చేద్దాం అనే ప్లాన్తో కూడా ఉన్నారు. అందుకని చెప్పి 6వ తారీఖున ఆ ప్రారంభ పూజా కార్యక్రమాలతో కాకుండా ఒక లుక్ రిలీజ్ చేయడానికి ఒక మంచి రోజు చూసుకుని 6వ తారీఖు రిలీజ్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం అయితే ఒక గ్రాండ్ ప్రారంభోత్సవం అయితే ఉండబోతుంది. అయితే వాస్తవానికి మీరు ఇందాక అన్నట్టు ఏదైతే గోల్డెన్ జూబ్లీ ఏదైతే ఉందో బాలకృష్ణకి సంబంధించి అది మాత్రం ఇక్కడ తెలంగాణలో సరిగ్గా జరుపుకోలేదు. అదే కాక బాలకృష్ణ గారు కూడా అవాయిడ్ చేశారని చెప్తాం. ప్రెస్ను కూడా ఎక్కువ పిలవలేదు. వచ్చేటువంటి ఒక విఐపీస్ని కూడా
ఉన్నటువంటి ఒక వరదల కారణంగా దాన్ని సరిగ్గా జరుపుకోలేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఆంధ్రలో జరగబోతుందో అది అమరావతి వేదికగా లాస్ట్ టైం కూడా 'కల్కి' సినిమాకి సంబంధించిన భారీ ప్రమోషన్స్ అమరావతిలో ప్లాన్ చేశారు కానీ అది ఎందుకో రద్దయింది. కానీ ఈసారి అమరావతిని వేదికగా చేసుకుంటూ ఈ వేడుకలు జరగబోతున్నాయి. కానీ వచ్చే నెల కావచ్చు లేదా పై వచ్చే నెల కావచ్చు అన్నట్టు ఒక మాట అయితే వినిపిస్తుంది. దాంట్లో ఎంతో నిజం ఉందనుకోవచ్చు. ప్రపోజల్స్ అయితే చాలామంది మన ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు. కానీ తెలుగు ప్రజలకి అమరావతిలో కొత్త రాజధానిలో ఇది జరిపితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధిగా ఆయన బాలయ్య బాబు ఎంట్రీ అయిన రాష్ట్రం కాబట్టి 3 హ్యాట్రిక్ కూడా సాధించారు కాబట్టి అక్కడ ఒక కార్యక్రమం కూడా చేస్తే బెటరు. ఇక్కడ జరిపినట్టుగానే ఇప్పుడు ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలని మనకి అటు తెనాల్లో జరిగినాయి, రకరకాల ప్రాంతాల్లో చేసుకుంటూ వచ్చారు. అలాగే ఘంటసాల గారి 100వ జయంతి ఉత్సవాలని రకరకాల ప్లేస్లో చేసుకుంటూ వస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఈ 50 ఏళ్ల నట ఉత్సవాన్ని తెలంగాణలో ఎట్లా జరుపుకున్నామో ఏపీలో కూడా జరపాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినప్పుడు ఆయన 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంత అసంతృప్తి ఉంటుంది కదా ఏపీ వాళ్ళకి. మన రాష్ట్రం జరపలేదని ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మోక్షజ్ఞ ఫస్ట్ డెబ్యూ మూవీనే చాలా పెద్ద రికార్డులకి ఒక తావు ఇవ్వబోతుంది. చూద్దాం ఎలాంటి రికార్డులను బదులు కొడుతుందో. నమస్తే. నమస్తే.